ఏంటంటే సార్ అర్థం కాదు. ఇప్పుడు మొన్న 2014లో రుణమాఫీ, 18లో రుణమాఫీ, 2023 రుణమాఫీ, 2025 మళ్ళీ ఒక ఆయన మళ్ళీ రుణమాఫీ. ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ వెళ్ళడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఓవరాల్గా కూడా లోన్లు తీసుకోవడం మాఫీ చేయడం, లోన్లు తీసుకోవడం, దీనివల్ల రైతు బాగుపడుతున్నట్టు కనిపిస్తుందా? తప్పు. అసలు ఈ రుణమాఫీ అనేది జరిగిన తర్వాత బ్యాంకులు అప్పులు ఇవ్వడం ఆగిపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ పే చేస్తుంది అని చెప్పని రైతులు కట్టే సిస్టమ్ పోయింది. అసలు మొత్తం ఏంటంటే దీన్ని అంతా దెబ్బతీశారు. ఎవరికంటే అసలు దానికి 5 ఎకరాలకు లోపు ఉన్నటువంటి వాళ్ళకు వడ్డీలు మాఫీ చేయడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా కర్రూలు కాటకాలు వస్తే రీషెడ్యూల్ చేయడం, ఇలాంటివి గతంలో జరిగినాయి. కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి ఏంటంటే దాదాపు 2014 నుంచి చూస్తున్నాం కేంద్రంలో కానీ ఇక్కడ కానీ ఈ రైతుల యొక్క ఓట్లు సంపాదించాలి అని చెప్పంటే రుణమాఫీ చేయాలి అంతే. ఇప్పుడు నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం 13 రాష్ట్రాలలో 3,40,000 కోట్లు రుణాలు రద్దు చేశారు. 3,40,000 కోట్లు 7 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో. అంటే వాళ్ళు కొన్ని పే చేశారు, కొన్ని పే చేయలేదు, నడుస్తుంది. ఇప్పుడు ఈ 2023 ఎన్నికల నుంచి మాత్రం ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళందరూ ఈ రుణమాఫీ ప్రకటిస్తున్నారు. అందుకోసం రుణమాఫీ అనేది దానికన్నా ఏమిటంటే మీరు రైతులకు మేలు చేయాలి అని చెప్పంటే వాళ్ళు పండినటువంటి పంట మార్కెట్కి తెస్తే దాని మీద మీరు బోనస్ ఇస్తే బెస్ట్. పనిముట్లు ఫ్రీగా ఇవ్వండి, బోనస్ ఇవ్వండి, అన్ని రకాలుగా. ఒక ఎకరానికి 20 క్వింటాల ధాన్యం పండుతుంది. మీరు ఎకరానికి క్వింటాలకు 500 అదనంగా ఇచ్చారనుకోండి, 500 × 20 10,000. 10,000 వాడికి 10,000 లాభం వస్తుంది. అందులో మీరు నా భూమిని మీరు సాగు చేసి మీరు మార్కెట్కి పోతే మీకే వస్తాయి ఆ డబ్బులు. ఎవరు పండిస్తే వాళ్ళకి వస్తుంది, సింపుల్. కాబట్టి ఇక్కడికి కౌలుదారులను వాళ్ళని గుర్తించడం, భూ యజమాని అప్లికేషన్ రాసి ఇవ్వడం ఇవన్నీ అవసరం లేదు. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఎరువుల సబ్సిడీ ఉంది, విత్తనాల సబ్సిడీ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం 20 లక్షల క్వింటాళ్ళు విత్తనాన్ని వాడతాం. ఇందులో దాదాపు ఏంటంటే ఒక 4-5 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్ముతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 1000 క్వింటాళ్ళు పట్టుబడ్డాయి ఈ సంవత్సరం, ఏది జూన్ నుంచి. బట్ వీటి కంట్రోల్ చేస్తే రైతులకు పంటలు పండుతాయి. అందుకోసం ఏంటంటే పండిన పంట పెట్టుబడి తగ్గించడం అంటే విత్తనాలు, ఎరువులు. సార్ ఇప్పుడు ఈ 30,000 కోట్లు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఉచితంగా ఎరువులు ఇవ్వచ్చు, పనిముట్లో సబ్సిడీలు ఇవ్వచ్చు, మీరు గిట్టుబాటు ధర ఇవ్వచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు కదా. ఇప్పుడు చాలా ప్రభుత్వాలు ఏంటంటే ఈ ధరలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, వాళ్ళు క్వింటాలకు 1000 రూపాయలు ఇస్తున్నారు బోనస్. అందుకోసం అది అక్కడ ఈ రుణమాఫీ ఏమి లేదు. అంటే ఒక ఎకరానికి 20 వాళ్ళ దగ్గర 14 క్వింటాలు పడతాయి కాబట్టి 14,000 రూపాయలు వస్తాయి. అందువల్ల ఏంటంటే ఈ రుణమాఫీ అనేది ఇందులో ఈ ప్రకటించిన తర్వాత కొంతమంది వాళ్ళ చేతివాటం చూపించి, బ్యాంకర్లు, పెద్ద రైతులు వాళ్ళ చేతివాటం చూపించి తప్పుడు లెక్కల ఆధారంగా కొట్టేస్తున్నారు చాలా డబ్బులు. కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రకటించింది, మా దృష్టికి కనుక వస్తే మేము యాక్షన్ తీసుకుంటాం, మళ్ళీ రికవరీ చేస్తామని చెప్పారు. ఆ రికవరీ ఏం చేస్తారు? ఇంతకుముందు రైతు బంధు ఇచ్చిందే రికవరీకి ఇచ్చామని చెప్తున్నారు. ఎవరు రికవరీ మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. 13 లక్షలు 14 లక్షలు సాగు చేయని భూములకు ఇచ్చారు. రికవరీ ఏదైతే సార్ మీరు ఇవ్వడమే తప్పు, అది ఎందుకు ఇచ్చినామంటారు రేపు. అదే మళ్ళీ రికవరీ కోసం రెవెన్యూ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ పట్టుకొని కోర్టుకు పోతారు, కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు. అది తెగే వరకు 5-6 నెలలు అవుతుంది. అప్పటికి గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ వాళ్ళ అధికారానికి వస్తే వాళ్ళే మాఫీ చేసుకుంటారు. అందువల్ల ఎకనామిక్ సిస్టమ్ అంతా కూడా దెబ్బ కొడుతున్నారు. అందులో ఇంకొకటి వ్యవసాయానికి సంబంధించి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే వ్యవసాయ పెట్టుబడిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఒకటి, పండిన పంట మార్కెట్కి పెడితే మార్కెట్లో న్యాయమైన ధరతో పాటు బోనస్ ఇవ్వాలి.
ఇప్పుడు కేరళ గవర్నమెంట్ 800 రూపాయలు ఇస్తుంది ధాన్యానికి. అట్లాగే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇస్తుంది. తర్వాత ఒక్కొక్కటి 140, 200, 300 అలా ఇస్తున్నారు. మన దగ్గర కూడా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా చెప్పింది మేము 500 బోనస్ ఇస్తాం వచ్చే సంవత్సరం నుంచి. కానీ సన్నధాన్యానికి అని అంటున్నారు. ఇప్పుడు అసలు సన్నధాన్యం పెట్టేదంతా కూడా 15 to 20% మాత్రమే. మిగతా 70 to 80% దొడ్డు ధాన్యమే వేస్తారు, కామన్ రైస్ అందరు ఏ గ్రేడు. కాబట్టి ఏ గ్రేడ్కు కూడా ఇంకొకటి ఇక్కడ మీరు ₹1,00,000 లోపు తీసుకునే రైతులే ఎక్కువ ఉంటారు నేను అనుకోవడం. పేద రైతులంతా ఇప్పుడు అస్సలే ఇక నడవక ఏం చేయలేక బ్యాంకు పోయి లోన్ తీసుకునే వాళ్ళు ₹1,00,000 తీసుకునే వాళ్ళే మెజారిటీ రైతులు ఉంటారు. ఇప్పుడు 1,00,000 పైన ఉన్న వాళ్ళంతా కొంచెం కొద్దిగా సెటిల్డ్ ఉన్న వాళ్ళే ఉంటారు కదా, కొద్ది మంది మాత్రం. సరే అందరూ కాకపోయినా ఇప్పుడు 2,00,000 తీసుకునే రైతులు అయితే చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు నా దగ్గర ఒక డేటా ఏమిటంటే మొన్న 2018 నుంచి ఏదైతే గవర్నమెంట్ ₹1,00,000 మాఫీ చేసిందో అప్పుడు మనం తీసిన లెక్కల ప్రకారం ఏంటంటే ₹1,00,000 వరకు ఉన్నటువంటి వాళ్ళు 38 లక్షల మంది రైతులు ఉన్నారు. మొత్తం 42లో 38 లక్షల మంది రైతులు ఉన్నారు. 4 లక్షల మంది 1,00,000కు పైన బాకీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఇప్పుడు 2 లక్షలని ప్రకటించిన తర్వాత మళ్ళీ 2 లక్షలలో ఏం చేశారు, ఇప్పుడు మీరు 3-4 లక్షలు బాకీ ఉన్నారనుకోండి, 2 లక్షల వరకు మీకు మాఫీ ఇస్తున్నాడుగా, మిగతా మీరు పే చేస్తుంటే అంటే దాదాపు అందరికీ వర్తింపజేస్తున్నాడుగా. అంతే కదా. 4 లక్షలు ఉందనుకోండి, డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర, 2 లక్షలు పెడితే 2 లక్షలు మాఫీ అవుతుండే. ఒక దశలో ఏంటంటే మేము ఈ ఫైనాన్స్ స్టేట్ ఫైనాన్స్ దెబ్బతినకుండా ఉండడానికి కొన్ని సూచనలు చేశాం. రైతు సంఘంగా నేను చేశాను ఒక ముఖ్యమంత్రితో. మేము ఉచితంగా ఇస్తే నీకు ఇబ్బంది అని అన్నాడు. విద్యుత్తు నేను 3 ఎకరాలు ఒక బావి కింద 3 ఎకరాలు మ్యాక్సిమం 4 ఎకరాలకు మించి ఉండదండి, అది హైయెస్ట్. కాబట్టి మీరు 5 ఎకరాల వరకు అనుమతిస్తే బాగుంటుంది. మొత్తం 27 లక్షల బావులు ఉన్నాయి మనం తెలంగాణలో. అందులో ఏంటంటే ఒక 7-8 లక్షల మంది పేమెంట్ చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల మీరు ఆలోచించే అందరికి ఇస్తే నీకేమైనా నష్టం? మాకేం నష్టం లేదు, మీరు అందరికీ ఇవ్వండి. తర్వాత ఒక 6 నెలలకు నా దగ్గరికి మనిషిని పంపాడు. ఎవరు? ఆ ముఖ్యమంత్రి రాజశేఖర్. పంపితే నేనేం మాట్లాడేది లేదు, మీరు ఇస్తానన్నాక నేనెవరిని. అందుకోసం ఇప్పుడు నేను బదనాం కావడం, ప్రజల నుంచి మాకు వచ్చే వాటి మీరెందుకు అడ్డుపడుతున్నారని చెప్పని ఇది వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏమిటంటే అందరికీ రైతు బంధు ఇస్తున్నప్పుడు మనం మీరు 10 ఎకరాలకు ఇవ్వండి, 5 ఎకరాలకు ఇవ్వండి సలహా చెప్పే స్థితి లేదు. చెబితే ఏమవుతుంది, రియాక్షన్ వస్తుంది. మీకేమిటా మీరేమి ఇచ్చేవాళ్ళ చచ్చేవాళ్ళ అని చెప్పంటారు కదా. అది కామన్ ఇష్యూ ఏమిటంటే ఎక్కువ లబ్ధి పొందేది ఈ ఎక్కువ భూస్వాములు ఎవరైతే ఉన్నారో 10 ఎకరాలకు ఏమైపోతుందంటే వాళ్ళకి ఎకనామిక్ సిస్టమ్ అంతా దెబ్బతినడం వల్ల తిన్నదండి. ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో రైతుల కుటుంబాలే కదా, మన ఆడపిల్లలే కదా చదువుకునేది, మనం హాస్పిటల్ పోయేదంతా మెజారిటీ పిల్లల వాళ్ళే. మళ్ళీ ఇవి తీసుకుని మళ్ళీ ఇన్నే పెడుతుంటే మనం తీసుకు. అందుకోసమే మీరు ఆ ఫ్యామిలీకి బెనిఫిట్ చేయాలంటే ఇన్సూరెన్స్ ఇవ్వండి, వాళ్ళ పిల్లల చదువుకు మీరు సహాయం చేయండి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్కు సహాయం చేయండి. తర్వాత ఈ ఎంఎస్పి రేట్ ఏదైతే ఉందో దాని మీద మీరు బోనస్ ఇవ్వండి. అది చేయాలి. ఈ డబ్బులు కనుక చేస్తే ఏంటంటే వాళ్ళ యొక్క సోషల్ లైఫ్లో సోషల్ సిస్టంలో డెవలప్ అవుతారు, వాళ్ళు సామాజికంగా డెవలప్ అవుతారు. కానీ ఇట్లా మీరు నగదు రూపంలో మేము మాఫీ చేసామని చెప్పండి, ఇవి బ్యాంకులో మనం గట్టిగా మాట్లాడితే రుణమాఫీ వద్దంటారు రైతు వ్యతిరేకులు అంటారు. వాళ్ళే ప్రజలు ఏమనుకున్నా ఒకటేమిటంటే ఇప్పుడు మీ రైతు బంధు ఇస్తున్నారు ఎంత, 7,500. అంటే ఒక ఎకరానికి 7,500 ఇస్తున్నారు. మీరు బోనస్ ఇచ్చారనుకోండి 500, 10,000 వస్తుంది కదా, ఇంకా 2,500 అదనంగా వస్తుంది కదా. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఏమిటంటే ఎన్నికల వాగ్దానాలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి నానా తిప్పలు పడుతూ లోన్ బర్డెన్ వేస్తున్నారు. ఇప్పుడు 70,000 కోట్ల నుంచి ఇప్పుడు మనం 7 లక్షల కోట్లకు వచ్చాం రాష్ట్ర అప్పు.
అంటే మీరు కడతారా అని చెప్పి అంటారు. మనం కట్టాం, ఇంకా 10 లక్షల కోట్లు అప్పు తెచ్చి పెట్టినా పెట్టవచ్చు. ఎందుకంటే మన ఎఫ్ఆర్ఎంబి ఉంది కదా, ఇప్పుడు 4%. మన అన్ని రాష్ట్రాలకు 3.5% ఉంటే మనకు 4% ఇచ్చారు. ఇవి కాక ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ అప్పులు కూడా ఉన్నాయి మనకు. ఇది బడ్జెట్ అప్పులు కాకుండా కార్పొరేట్ అప్పులు కూడా ఉన్నాయి. కార్పొరేట్ అప్పులు కాకుండా చేబదుల పేరుతో 1000 కోట్లు తెచ్చారు. అందువల్ల ఏమిటంటే ఇది ఫైనాన్స్ దెబ్బతినడంతో పాటు అసలు ఇంతవరకు అగ్రికల్చర్కు ప్లాన్ లేదు, ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ లేదు. వరి తప్ప ఇంకో పంట ఆలోచిద్దామనే ఇంకా ఆలోచన లేదు కదా. ఆల్టర్నేట్ క్రాప్ వరి, పత్తి. మొత్తం మనం 120 లక్షల ఎకరాల్లో వరి వానకాలం వేస్తాం. ఇందులో 60 లక్షల ఎకరాలు వరి, 50 లక్షల ఎకరాలు పత్తి, ఇక 10 లక్షల ఎకరాలే మిగతా పంటలన్నీ. అంతే. అందువల్ల ఏంటంటే మనం కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం స్టేట్కు, తర్వాత పోతే ఆయిల్ సీడ్స్ దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి మనం పండించుకోవచ్చు ఇక్కడ. అది ప్లాన్ లేదు, దాని ప్లాన్ లేదు. 2020 నుంచి గత ప్రభుత్వం అసలు మొత్తం యాక్షన్ ప్లాన్నే ఎత్తిపారేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ ప్లాన్ కోసం వాళ్ళు కమిటీ వేస్తే ఆ కమిటీకి కూడా మనం సూచనలు చేశాం. మీరు యాక్షన్ ప్లాన్ చేయండి. మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1,63,00,000 ఎకరాలు ఉంది. ఇందులో మనం సాగు చేసేది 1,30,00,000 ఎకరాలే. 1,30,00,000 ఎకరాల్లో ఏ పంటలు పండించాలి, మన రాష్ట్రం దిగుమతులు చేసుకోకుండా మనం ఎగుమతులు చేసే విధంగా ఎందుకు పంటలు పండించడం ఒకటి. రీసెర్చ్ స్టేషన్స్, పరిశోధన కేంద్రాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో. మొత్తం ఒక 2,500 ఎకరాలు ఉంది. ఇప్పుడు పాలెం, వరంగల్, కరీంనగర్ ప్రతి జిల్లాలో ఉన్నాయి 200-300 ఎకరాలు. మీరు అందులో పరిశోధనలు చేసి మారుతున్న వాతావరణానికి అనుకూలంగా ఎప్పుడో 36 డిగ్రీల వేడి ఉన్నప్పుడు విత్తనాలు కనిపెట్టారు. ఇప్పుడు 46 డిగ్రీల వేడికి వచ్చింది, జర్మినేషన్ ఉండదు. అందువల్ల ఏంటంటే ఇలాంటి కొత్త విత్తనాలు కనిపెట్టడం. ఇమీడియట్గా ఓట్లు వ్యవహారం ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు అపోజిషన్ పార్టీలు కూడా అట్లే ఉన్నాయి. అధికారం అట్లే ఉంది, అపోజిషన్ అట్లే ఉంది. అధికారంలో ఉన్నాడు, అపోజిషన్ ఒకటి మాట్లాడతాడు, పవర్లోకి వచ్చిన తర్వాత ఇంకోటి మాట్లాడతాడు. అల్టిమేట్గా ఓట్లు కావాలి కాబట్టి ఈ స్కీమ్స్, ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఇంకా ఇప్పట్లో మళ్ళీ వీటిని వాళ్ళు ప్రకటించి తగ్గించుకోవడానికి కుంటి సాకులు పెట్టడం కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రకటన చేశారు, మేము 2 లక్షల వరకు మాఫీ చేయాల్సిందే అని. తర్వాత ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా మీరు ఆటంకాలు పెట్టి ఇప్పుడు వాటిని ఆపే ప్రయత్నం చేస్తే రైతుల్లో ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఒక వ్యతిరేకత వస్తుంది. అందుకోసం ఏంటంటే ఇప్పుడు యాక్షన్ ప్లాన్ విషయంలో కానీ, లేకపోతే మన పంటలు పండించే విషయంలో కానీ, మార్కెటింగ్ విషయంలో కానీ, అలాగే కల్తీ విత్తనాల విషయంలో కానీ, ఇవన్నీ యాక్షన్స్. ఇప్పుడు మన పక్కన కర్ణాటక ఉంది, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది. వీళ్ళు ధరల నిర్ణాయక సంఘాలు వేశారు, సిఎస్సిపిలు వేసి వాళ్ళు గవర్నమెంట్ ధర నిర్ణయిస్తుంది. కూరగాయలకు కూడా కేరళ గవర్నమెంట్ కూడా కూరగాయలకు కూడా ధర నిర్ణయిస్తుంది. మన దగ్గర పోయి ఇవాళ టమాటాలు 100 రూపాయలు ఈరోజు. మన దగ్గర అసలు అది ఎత్తేసిరా మొత్తానికి? మన దగ్గర లేదు. ఇప్పుడు మిరపకాయలకు, పసుపుకు, ఆముదాలకు, కూరగాయలకు మద్దతు ధరలు లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు, తగ్గిస్తూ ఉంటారు. కాబట్టి దాని ఒక సిస్టమేటిక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం చేయాలి. ఇన్సూరెన్స్ లేదు మనకు. ఇప్పుడు పంటల బీమా 5,000 కోట్లు నష్టం జరుగుతుంది. ఇటు రుణమాఫీ అవుతుంది, మళ్ళీ రుణం తీసుకుంటాడు, మళ్ళీ పెట్టుబడి పెడుతున్నాడు, మళ్ళీ దివాళా తీస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు 5,000 కోట్ల నష్టం, పంటల నష్టం జరిగినప్పుడు ఆ నష్టం కనుక ఇస్తే, అవును 15th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్ లోన్కి ఎందుకు వెళ్తున్నాడు? ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటికో వీటికో లోన్కి వెళ్తున్నాడు కదా రైతు కూడా. అది అందుకోసం ఏంటంటే వాళ్ళు మొన్న మేము ఏదో 10,000 ఇస్తాం నష్టపోయిన వాళ్ళకని చెప్పన్నారు. ఎంతమందికి ఇచ్చారు? 15 కోట్లు ఇచ్చారు. ఓన్లీ 15 అంతే. 15 కోట్లు అంటే 1,50,000 ఎకరాలకి ఇచ్చారు. అందుకోసం ఏంటంటే ఈ ప్రభుత్వ విధానాలను ప్రకటించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన. అయితే గెలుపు లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రకటించారో దాన్ని అమలు చేయాలి. అంతే. కానీ అమలు చేయకుండా మళ్ళీ వెనుకడుగు చేస్తే ప్రజల నుంచి రియాక్షన్ రావడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మల్లారెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.